నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను మీ స్వప్న. ఇక జర్నలిస్టులు కనిపించకుండా పోతారా? తాజా పరిణామాలు చూస్తుంటే నిజమని తెలుస్తుంది. రిపోర్టర్లు లేరు, సబ్ ఎడిటర్లు లేరు, ప్రూఫ్ రీడర్లు లేరు, పేస్ మేకర్ ఆర్టిస్టులు లేరు, ఫోటోగ్రాఫర్లు లేరు. అయినా సరే డైలీ పేపర్ పబ్లిష్ అయింది. ప్రింట్ ఎడిషన్, డిజిటల్ ఎడిషన్ మార్కెట్లోకి వచ్చేసాయి. ఇది ఎలా సాధ్యం? ఇలా అయితే భవిష్యత్తులో జర్నలిస్టుల పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ పేరిప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. కంప్యూటర్ రంగంలో ఏఐ రంగప్రవేశం చేయడంతో చాలామందికి ఉద్యోగాలు పోనున్నాయని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గగ్గోలు పెడుతుంటే, తాజాగా మీడియా రంగంలో కూడా ఏఐ ప్రవేశిస్తుందనే వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఏఐతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తగ్గుతాయని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఏఐతో మానవ ప్రమేయం తక్కువగా అవసరమయ్యే పరిస్థితి వస్తోంది. ఇప్పుడు పత్రికా రంగంలోకి కూడా ఏఐ ప్రవేశించింది. ఇల్ ఫోగ్లియో అనే ఇటాలియన్ పత్రిక తొలిసారి పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఒక ఎడిషన్ను ప్రచురించడం ద్వారా చరిత్ర సృష్టించింది. ఈ ప్రయోగం 2025 మార్చి 18 నుంచి ప్రారంభమైంది. ఒక నెలపాటు ఇది కొనసాగుతుందని తెలుస్తోంది. పత్రికా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశంతో ఇక జర్నలిస్టులు కనిపించరా? ఆ వృత్తికి మంగళం పాడేసినట్టేనా? వీళ్ళందరూ వేరే వృత్తులు వెతుక్కోవాల్సిందేనా? అసలే ప్రింట్ మీడియా రోజులు లెక్క పెట్టుకుంటోంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశం పిడుగుపాటుగా మారనుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికే అనేక రంగాల్లో ఏఐ ప్రవేశించాక కొలువులు పోతున్నాయి. ఏఐ ఆ స్థానాల్ని ఆక్రమిస్తోంది. జర్నలిజం గతి కూడా అంతేనా అని ఇప్పుడు చర్చ జరుగుతోంది. అసలు ఏఐ డైలీ అంటే ఏమిటంటే, ఈ ప్రత్యేక ఏఐ ఎడిషన్ ఇల్ ఫోగ్లియో ఏఐ పేరుతో 4 పేజీలతో కూడిన ఒక సప్లిమెంట్గా రూపొందించబడింది. ఈ పత్రిక రోజువారీ వార్తలు, విశ్లేషణలు, సంపాదకీయాలు, పాఠకుల నుంచి వచ్చిన లేఖలను కూడా ఏఐ ద్వారా రూపొందించింది. ఈ ప్రయోగం జర్నలిజంలో ఏఐ యొక్క ప్రభావాన్ని పరీక్షించడానికి, దాని ఉపయోగాన్ని ఆచరణాత్మకంగా అర్థం చేసుకోవడానికి రూపొందించబడింది. పత్రిక సంపాదకుడు క్లాడియో సెరాసా దీన్ని జర్నలిజాన్ని పునరుజ్జీవింపజేయడం కోసం ఒక అవకాశంగా చూశారు. అది దాన్ని నాశనం చేయడానికి కాదని పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు ఏఐ ప్రవేశించిన రంగాల్లో మానవ వనరులను చాలా వరకు తగ్గించేస్తున్నారు. ఈ క్రమంలో మీడియాలో కూడా ఏఐ ప్రవేశిస్తే ఇప్పటికే పనిచేస్తున్న జర్నలిస్టుల ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఏఐ విషయంలో ఇప్పటికే చైనా ముందుంది. ఇది అగ్రరాజ్య అమెరికాకు తలనొప్పిగా మారింది. ఏఐతో ప్రపంచాన్ని చైనా శాసించాలని చూస్తుంది అంటూ అమెరికా విమర్శిస్తుంది. 2030 కల్లా కృత్రిమ మేధతో ఆధిపత్యం సాధించి చైనా తమకు ముప్పుగా మారనుందని తాజాగా అమెరికా నిఘా సంస్థలు వెల్లడించడం ఈ సందర్భంగా గమనార్హం. ఏఐ పత్రిక మొదటి ఎడిషన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సంబంధించిన ఒక కథనం, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 20 ఏళ్ల పాటు చేసిన వాగ్దాన ఉల్లంఘనలపై పుతిన్ ది 10 బిట్రేయల్స్ అనే వ్యాసం, ఇటలీ ఆర్థిక వ్యవస్థ గురించి ఒక సానుకూల కథనం, మరోవైపు యువ యూరోపియన్లలో స్థిరమైన సంబంధాలకు దూరంగా ఉండే ధోరణికి సంబంధించి సిచ్యువేషన్షిప్స్పై విశ్లేషణాత్మక కథనం ఉన్నాయి. చివరి పేజీలో ఏఐ రాసిన పాఠకుల లేఖలు కూడా ఉండడం విశేషం. వాటిలో ఒకటి, ఏఐ మనుషులను నిష్ప్రయోజనం చేస్తుందా అనే ప్రశ్న కూడా ఉండడం విశేషం. జర్నలిస్టులు ఏఐ టూల్స్కు ప్రశ్నలు వేయడం, ఆ సమాధానాలను చదవడం మాత్రమే చేశారు. వ్యాసాలు, శీర్షికలు, కోట్స్, సారాంశాలు అన్నీ ఏఐ ద్వారా రూపొందించబడ్డాయి. వ్యాసాలు స్పష్టంగా వ్యాకరణ దోషాలు లేకుండా ఉన్నప్పటికీ మానవుల నుంచి నేరుగా కోట్స్ లేకపోవడం ఒక పరిమితిగా కనిపించిందంటున్నారు నిపుణులు. ఏఐ టెక్నాలజీతో మొదటి రోజు పత్రికా అమ్మకాలు 60% పెరిగాయని సెరాసా తెలిపారు. ఈ ప్రయోగం కొత్త పాఠకులను ఆకర్షించిందని, జర్నలిజంలో ఏఐ యొక్క సామర్థ్యంపై చర్చను రేకెత్తించిందని తెలుస్తోంది. అయితే నిజంగానే ఇది జర్నలిజానికి చరమగీతం పాడుతుందా? సమీప భవిష్యత్తులో జర్నలిజంలో మానవ ప్రమేయం తగ్గిపోతుందా అనేది అసలు ప్రశ్న. ఇప్పటికే ఏఐ ఆధారిత ఇటీవల టీవీ న్యూస్ రీడింగ్ చేయించారు. అయితే ఇది అంతగా ప్రేక్షకులను రంజింపచేయలేదు. దిక్కుమొక్కు లేకుండా కొట్టుకుపోయింది ఆ ప్రయోగం. దీంతో ఒరిజినలే, ఆర్టిఫిషియలే అనే మాటలు వినపడ్డాయి. చెట్టుకు పూసిన నిజమైన పూలకు, ప్లాస్టిక్ పువ్వులకు ఎంత తేడా ఉంటుందో, నిజమైన న్యూస్ రీడర్కు, ఆర్టిఫిషియల్ న్యూస్ రీడర్కు కూడా అంతే తేడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏఐ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇల్ ఫోగ్లియో ప్రయోగం దీనికి ఒక ఉదాహరణ. ఏఐ సాధారణ వార్తల రచన, సారాంశాలు, డేటా విశ్లేషణలు వంటి పనులను త్వరగా, తక్కువ ఖర్చుతో చేయగలదు. కానీ కొన్ని కీలక అంశాల్లో జర్నలిస్టుల పాత్ర ఇప్పటికీ అనివార్యం అనేది నిర్వివాదాంశం. ఏఐ ఇంటర్వ్యూలు చేయలేదు, మానవ సోర్సుల నుంచి సమాచారం సేకరించలేదు, సంక్లిష్ట కథనాలను వెలికి తీయలేదు.
ఇవి జర్నలిస్టుల సృజనాత్మకత, నైతిక ఆలోచనలపై ఆధారపడతాయి. కొన్ని సందర్భాల్లో ఏఐ వాస్తవాలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు, లేదంటే సందర్భాన్ని పట్టించుకోకపోవచ్చు. ఇదే మానవ జర్నలిస్టుల ద్వారా వాస్తవాలను తనిఖీ చేయడం, నిష్పాక్షికతను నిర్వహించడం జరుగుతుంది. ఏఐ రాసిన వ్యాసాలు సాంకేతికంగా సరైనవే అయినప్పటికీ మానవ జర్నలిస్టులు అందించే లోతైన అంతర్దృష్టి, భావోద్వేగ సంబంధం ఉండకపోవచ్చు అనే వాదన కూడా ఉంది. ఏఐ మానవులతో పోటీ పడగలదు, కానీ దీర్ఘకాలంలో ఈ పోటీ సామర్థ్యాన్ని పెంచాలి అని భవిష్యత్తులో ఏఐ రొటీన్ పనులు చేస్తుండగా జర్నలిస్టులు మరింత సృజనాత్మకంగా, విమర్శనాత్మకంగా ఆలోచించే పాత్రలకు మారవచ్చు. కాబట్టి జర్నలిస్టుల అవసరం పూర్తిగా తొలగిపోకపోవచ్చు, కానీ వారి పనితీరు ఖచ్చితంగా మారుతుందని చెప్తున్నారు క్లాడియో సెరాసా. ఏఐతో ప్రపంచానికి మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో పూర్తిగా ఇంకా తెలియదు, కానీ ఇది ప్రస్తుతం అందరి నోళ్లలో బాగా నానుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ కృత్రిమ మేధం కూడా మానవ మేధస్సు నుంచి వచ్చిందనే విషయం మర్చిపోకూడదు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏఐ ఎలాంటి దుమారం లేపబోతుందో. ఇది వాటి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 1 TV.